భారత సైన్యంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కానీ దేశంలో మత కల్లోలాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఆర్మీకి ఒక సవాల్గా పరిణమిస్తుంది కదా. ఇట్స్ వెరీ చాలా సింపుల్గా చెప్తానండి. ఎప్పుడు ఏ విధమైన ఎక్కడైనా కమ్యూనల్ వైలెన్స్ అది అయినప్పుడు ఆర్మీ రాగానే అది పూర్తిగా తగ్గిపోయింది, అది జీరో అయిపోయిందండి. దానికి కారణం ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ప్రతి ఒక్కళ్ళకి ఆ నమ్మకం ఉంది. వీళ్ళు ఏ విధంగా తప్పు తీసుకోరు, వాట్ ఎవర్ ఈజ్ ద రూల్ పొజిషన్ వాట్ ఈజ్ రైట్ అదే చేస్తారు అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. సో దట్ వే ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ త్రూ అవుట్ ఇన్ ద లాస్ట్ 75 years and it continues so. मेरा भारत महान अंटानु and army भी महान है. With all these things it is again something which is remarkable. What is it is that national integration annadi. నేను కమిషన్ అయినప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఐ గాట్ కమిషన్ ఇన్ సర్దార్ యూనిట్. నేను ఆరతి నేర్చుకోకముందే నేను అర్దాస్ నేర్చుకున్నవాడిని అయ్యాను. ఎందుకు అంటే ద రిలీజియన్ ఆఫ్ ద ట్రూత్స్ బికేమ్ మై రిలీజియన్. ఇన్ఫ్యాక్ట్ క్వైట్ ఆఫెన్ యూ విల్ ఫైండ్ అ ముస్లిం హూ వుడ్ బి యాక్చువల్లీ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ డూయింగ్ ఆరతి oblique Hindu would be actually following roza in some of the units and also doing the namaz. And నేను సెంటర్ కమాండెంట్ లాగా నాసిక్లో ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ పండిజీ లేనప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ నా మౌల్వీ చేసేవాడు. అండ్ సిమిలర్లీ అక్కడ వాళ్ళ దానిలో అవసరమైనప్పుడు నా పండిజీ అయినా నా గ్రంథి కూడా వెళ్ళి చేసేవారు. సో ద క్వశ్చన్ ఆఫ్ దట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నది ఇట్స్ లైవ్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ సే. ఆర్మీ హ్యాస్ బీన్ అన్ అపాలిటికల్ ఆర్గనైజేషన్. రెండు, నేను నా పని చేసి అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, నేను రూల్ ప్రకారంగానే చేస్తాను. అందువలన ఎవరికైనా పూర్తి విశ్వాసం ఉంటుంది. మన భారత సైన్యానికి ఇతర ప్రజాస్వామిక దేశాలలో ఉన్న సైన్యానికి గల తేడా ఏంటంటారు? అది అగైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ కాలంలో స్పెషల్లీ ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతుంది ఏమిటి అంటే మేబీ ఆర్మీ ఆల్సో షుడ్ బికమ్ పొలిటిసైజ్డ్ అని. ఇండిపెండెన్స్ వచ్చాక రైట్లీ అప్పుడున్న లీడర్షిప్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్ they took a specific call that we will be an apolitical army and they have continued being so. ఏ విధమైన లోకల్గా ఎక్కడ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వడం అన్నది అవ్వలేదు. అండ్ అదే విధంగా కంటిన్యూ అవ్వాలి అన్నది నా దృఢ ఒపీనియన్. ఎందుకు అంటే ఇన్ ఎ లార్జ్ డెమోక్రసీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ ద armed forces have to be representing the ones who have elected. Now those who have been elected also have to realize that they have a specific duty towards the armed forces. That duty is being absolutely impartial and giving it its place. వాళ్ళకు ఇవ్వవలసిన హోదా అక్కడ ఇవ్వవలసినది అవసరము సమాజంలో. అది లేకపోతే డే టు డే ఆర్మీ కూడా పొలిటిసైజ్ అయ్యే సంభావన ఉంది. నార్మల్ సమాజంలో నేను ఎక్కడి నుంచో వ్యాలీ నుంచి వస్తాను, నేను అక్కడ ఉన్నాను, నా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. అగైన్ యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రిల్యూడ్ చాలామంది అంటారు ఆర్మీలో ఏముంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి రకరకాలవి వస్తాయి. మీకు సింపుల్గా చెప్తాను, నా కూతురు 9వ తరగతికి వచ్చేసరికి 11 స్కూల్స్ చూసింది. ఐ హ్యాడ్ యావరేజ్డ్ 13 months స్టేయింగ్ ఇన్ హౌస్. ఒక ఇంట్లో నేను 13 నెలల కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండలేదు. 6 నెలల నుంచి మ్యాక్సిమం 2-2.5 ఏళ్ళు ఉన్నాను. ఒక్కసారి 2.5 ఏళ్ళు ఉన్నాను, అదర్వైజ్ అన్నీ 2 ఏళ్ల కన్నా తక్కువే ఉన్నాను. నా పిల్లలు కూడా అలాగే వ్యాగబౌండ్స్లా అలాగే తిరిగారు. అలాంటి వాళ్ళు నేను వ్యాలీలో ఉండి నా పిల్లలు ఎక్కడో ఉండి నా ఫ్యామిలీ ఎక్కడో ఉండి అవసరమైన నార్మల్ ఉపాధి వాళ్ళకి కలగపోతే అక్కడున్న ఇండివిజువల్ రియాక్షన్ వేరు ఉండవచ్చు.
అందువలన ఈ ఫెసిలిటీస్ అయినా వాళ్ళకి ఇవ్వవలసిన హోదా ఇవ్వడం చాలా అవసరము. అపాలిటికల్ నుంచి పొలిటికల్గా అవ్వకుండా నార్మల్ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడము. ఇప్పుడు మన నేబర్స్ గురించి మాట్లాడితే అక్కడ ఆర్మీ హ్యాస్ బీన్ యాక్చువల్లీ ద వన్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ద గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ normally in common parlance it is said that for the army a country has been created, not the other way round ani. Day to day involvement prati danlonu unnai. There are lot of companies, they are involved in economy and everything, unlike India where we are totally off from there, and there is a requirement for the better of this country to remain that way. It is also pertinent and important that నార్మల్ సిఐ ఆపరేషన్స్ లైక్ దేర్ అప్పుడప్పుడు అనిపిస్తారు సమ్ ఆఫ్ దెమ్ రైట్ దట్ నక్సల్ దాన్ ప్రాబ్లం అయినా వేరే ఎల్డబ్ల్యూ వీటిల్లో ఆర్మీని కూడా పంపాలి అని. అది ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది అని నా అభిప్రాయం. భారత చైనా సంబంధాలను అక్కడి సైనిక వ్యవస్థ ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటారు? వెన్ వి టాక్ ఆఫ్ చైనా గురించి మనం మాట్లాడినప్పుడు చాలా డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అది వీఆర్ ఎ డెమోక్రటిక్ నేషన్, ఇట్ ఈస్ అ పార్టీ ఓరియంటెడ్ నేషన్ వేర్ ఇన్ ద పార్టీ ఈజ్ సుప్రీం. పార్టీకి ఆర్మీ అక్కడ ఉన్న పీపుల్స్, అందుకే వాళ్ళని పీపుల్స్ ఆర్మీ అంటారు. ఆ ఇంటరాక్షన్ పూర్తిగా ఇంటర్మిక్స్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద ప్రతి యూనిట్లోనూ ప్రతి చోట ఒక వాళ్ళ పొలిటికల్ కమైసర్ కూడా ఉంటారు. దేర్ దట్ ఈస్ అగైన్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ us and them. We are a volunteer army, they are not a volunteer army. The basic difference today is the infrastructure development which China is doing. వాళ్ళు బార్డర్ వరకు వెళ్ళి బార్డర్ దగ్గర విలేజెస్ రీలొకేట్ చేయొచ్చు, కొత్త విలేజెస్ తెచ్చి ఎక్కడో మనుషుల్ని తీసుకొచ్చి చేయగలుగుతాము. మనం ఆ విధమైనది చేయలేము బికాజ్ వీఆర్ ఏ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఇది అగైన్ యాజ్ అ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఈవెన్ ద గవర్నమెంట్ డజంట్ ఓన్ ఎనీ ల్యాండ్, ఇట్ ఈస్ ద విలేజెస్ విచ్ ఓన్ ద ల్యాండ్. ఇప్పుడు నేను అక్కడ బంకర్ కట్టాలి అన్న అక్కడున్న విలేజ్ వాడికి నేను రిక్వెస్ట్ చేయాలి. Thousands of acres of grasslands are there this side, but they belong to someone. ఈ విధమైన రెస్ట్రిక్షన్స్ చైనాలో లేవు. వాళ్ళకి ఏది కావాలి, ఎక్కడ కావాలన్నా అది కన్స్ట్రక్షన్ అన్నది చేయగలుగుతాము. గ్రామస్తులు కూడా దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ఇంటరాక్ట్ అండ్ దే ఆర్ మోర్ దెన్ విల్లింగ్ టు హెల్ప్ అస్. కానీ వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ లైఫ్లో ఉండదలుచుకుంటారు. వాళ్ళు మనం ఫ్రమ్ ఇండియా లెటెస్ట్ అంటే మెయిన్ ల్యాండ్ నేను వేరే ప్రదేశాల నుంచి అక్కడ తీసుకొచ్చి రీలొకేట్ చేస్తాను అంటే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది సడన్గా కొత్తది అన్నది. అటు టిబెట్లోను బికాజ్ యాక్చువల్లీ ఇండియా డజంట్ హ్యావ్ అ బార్డర్ విత్ చైనా, ఇండియా హ్యాస్ అ బార్డర్ విత్ టిబెట్. India has a border with Tibet. Tibet doesn't have any role in China, so he can bring anyone. In fact, Tibetan government lo primarily వాళ్ళు లక్షలాది అంటే ప్రాపర్ చైనీస్ని రీలొకేట్ చేస్తున్నారు. ఆ విధమైనది మనం మన కంట్రీలో బికాజ్ వీఆర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ మనం అది చేయలేము. అదేవిధంగా ఈవెన్ పాకిస్తాన్ బార్డర్లో లాట్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ అదర్ సైడ్ వేరే ప్రదేశాల నుంచి వచ్చి రీలొకేట్ చేయించారు బార్డర్ ఏరియాస్లోను. మనం ఆ విధంగా చేయలేదు. అది ఒక విధంగా మనం పాజిటివ్ అనొచ్చు, ఒక విధంగా దానివల్ల కొద్దిగా మనకి నష్టాలు అయ్యాయి అంటాను. అది కాన్స్టిట్యూషనల్లీ ఓకే అంటే ఎస్, ఇట్ ఈస్ ఓకే బికాస్ వీ కంటిన్యూడ్ ఫాలోయింగ్ ద ఒరిజినల్ British one of inner line permits. Even today, lot of places in northeast, they have something called an inner line permit. I have to take permission to go to those areas. అది మనం ఆ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడానికి, అందరూ వేరే వాళ్ళు అక్కడికి రాకుండా చేయడానికి అన్నది చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇన్ అ డిఫరెంట్ కాంటెక్స్ట్
మనం ఈవెన్ జనజాతి అంటే మన ట్రైబల్స్ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా వీ హ్యావ్ ఫారెస్ట్ acts and others wherein outsiders cannot actually purchase land the way they want it. Unfortunately, this happens to be the area which is bordering neighbors who are not very friendly to us, which works to a disadvantage.